హాయ్ అండి, అందరూ బాగున్నారా? వచ్చింది నా కూతురు. నిమిషం ఉంటారా? ఈ మధ్య అస్సలు యూట్యూబ్ చేయడం కుదరట్లేదండి అస్సలు. ఏదో ఈరోజు సండే కదా, యూట్యూబ్ లాంగ్ వీడియో పెడదాం కదా అని చెప్పేసి వీడియో తీసారనమాట. అసలు యూట్యూబ్ ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలన్నమాట. ప్లీజ్ మనీళ్ళే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలన్నమాట. అసలు ఆపకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అసలు నేను ఎక్కడ పెడుతున్నాను, నాకు అసలు కుదరట్లేదు అనమాట. మన వైజాగ్ వచ్చినప్పటి నుంచి కూడా ఫుల్గా ఏంటంటే ఈ వర్క్ చేయటం. స్నేహ ఇప్పుడిప్పుడే మళ్ళీ స్కూల్కి చక్కగా వెళ్తుండటం, మళ్ళీ దాన్ని తీసుకురావడం, మార్నింగే లేచి తనకేమో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి టిఫిన్ తినిపించి, తర్వాత ఏమో స్కూల్కి తీసుకెళ్తాను కదా, స్కూల్కి తీసుకెళ్ళాక మళ్ళీ 1:30కి తీసుకొస్తాను అనమాట. అక్కడితోనే ఆ టైంలో ఏంటంటే మా ఇంటికి నేను ఆల్రెడీ కంప్యూటర్ క్లాస్ చెప్తున్నాను కదా, రోజుకి 1 అవర్ చెప్తాను అనమాట. వాళ్ళేమో స్టూడెంట్స్ వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనమాట. వస్తుంటారు 2-3 అలాగనా, కానీ వాళ్ళది 1 అవర్ టైము, ఒక్కొక్కసారి 2 అవర్స్ పడుతుంది. ఇంకా వాళ్ళు చూసుకోబడికి ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుంది. తర్వాత మధ్యాహ్నం ఏమైందంటే మళ్ళీ స్కూల్కి పాపని తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తినిపించేసి దాన్ని ఏమో పడుకోబెట్టి మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని పనులు చేసుకుని అప్పుడు మళ్ళీ నేను వర్క్ చేయాలన్నమాట. సిస్టర్ దగ్గర వర్క్ కూర్చొని వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంకా నాకు ఎక్కడ టైం ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 12 అలా అయిపోతుంది, 11:30 12 అయిపోతుంది పడుకునేసరికి. ఇంకా అసలు కుదరట్లేదు వీడియోలు తీయడం కూడా ఏం కూడా. కానీ తీయాలని ఎప్పుడు ప్రతి నిమిషం ఎప్పుడు అనిపిస్తుంటుంది, తీయాలి వీడియో తీయాలి, పెట్టాలనేసి. అసలు ఎక్కడ అసలు వండడం కూడా సరిగ్గా కుదరట్లేదు అనమాట. ఏదో మా అమ్మగారు అన్నారు చేస్తుంటారు అప్పుడప్పుడు, కానీ అందుకని చెప్పేసి కుకింగ్ కూడా సరిగ్గా కుదరట్లేదు ఏమిని కూడా. స్నేహ కూడా మంచిగా అలవాటు అయింది కదా, దానికి తీసుకెళ్ళడం తీసుకురావడం సరిపోతుంది టైం అంతా. ఈ కంప్యూటర్ క్లాస్ చెప్పటం, వర్కులు చేయటం అలా అదే ఫుల్ బిజీ అనమాట. కాకపోతేనేమో యూట్యూబ్ ఏంటంటే మంచిగా రన్ అవుతుంది. ఆ టైంలో ఏమో నేను అసలు వీడియోలు చేయలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా చేయాలి. యూట్యూబ్ ఏంటంటే రెగ్యులర్గా యూట్యూబ్ చేసిన వాళ్ళకే మంచిగా ఏంటంటే వ్యూస్ వెళ్తుంటాయి అన్నమాట. మధ్యన స్టాప్ చేస్తుంటే అవ్వదు. ఇది కిందన అనమాట కంప్యూటర్ క్లాస్. కంప్యూటర్లు ఉంటాయి కిందన. పైన నాకు సిస్టము మొత్తం నాది, మొత్తం పైన అంతా మేము ఉంటాం అనమాట. నేను హస్బెండ్ పాప ఉంటాం, పైన ఉంటాము. కింద సిస్టమ్స్ ఉంటాయన్నమాట. స్నేహ ఈరోజు సండే కదా, వర్క్ లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎక్కడ ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఈరోజు ఒక లీవ్ అని చెప్పేసి, ఈరోజు ఖచ్చితంగా న్యూస్ పేపర్ కదా, సెలవు ఉండకూడదు, ఈరోజు చేయాలన్నారు. అయ్యో మధ్యాహ్నం నుంచి మళ్ళీ తెలిసింది. అప్పటి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. కొంచెం ఇంట్లో వర్క్ ఉంటే, పనులు ఉంటే కొంచెం చేసుకొని అన్నీ శుభ్రం చేసేసుకొని ఇంకా కొంచెం సండేనే కుదురుతుందనమాట. మిగతా డేస్ అన్నీ కాకుండా నాకు కొంచెం ఫ్రీగా. అందుకని చెప్పేసి నా పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని శుభ్రం చేసుకొని స్నేహతో అక్కడికి అమ్మ వాళ్ళ దగ్గర ఉండమంటని చెప్తుంటేనే అది ఇక్కడే ఆడుతుంది అనమాట. ఇక్కడ ఏమీ లేదు, ఒక 2 వీధులు పక్కన అనమాట మా అమ్మ వాళ్ళు. సో పాపను వాళ్ళు చూస్తుంటారు కనుక కొంచెం ఇబ్బంది ఉండదు మనకి, దేనికి డిస్టర్బ్ ఉండదు. అక్కడ ఇక్కడ అన్ని దిక్కులా ఉంటుంది. వాళ్ళ డాడీ వస్తే మంచిగా ఆడుతుంది. ఇది మా అమ్మ ఏడ మీద పైన అనమాట. చూసారా చుట్టూరు పొలాలతో ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. ఇంకా ఫుల్గా నైట్ అవైలబుల్, ఈవినింగ్ 4 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో తీసిన వీడియో ఇది. లాంగ్ వీడియో పెట్టాలి కదా, అందుకని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఇది ఏంటంటే యూట్యూబ్ ఏంటంటే మనం రెగ్యులర్గా పెట్టకపోతే, అంటే 1 ఇయర్ ఇంకా నాకు అవ్వలేదు, ఆగస్ట్కి అవుతుంది అనమాట. మనం మంచిగా వాచ్ అవర్ పెరుగుద్ది కదా. ఆ వాచ్ అవర్ ఏమవుద్దంటే మనం వీడియోస్ పెట్టకపోతే, వ్యూస్ రాకపోతే వాచ్ అవర్ ఇంతగా కష్టపడింది ఏంటంటే డౌన్ అయిపోతుంది అనమాట వాచ్ అవర్. అందుకనేసి భయం వేసి మళ్ళీ ఆగస్ట్కి వస్తే నేను 1 ఇయర్ అవుతుంది అనమాట స్టార్ట్ చేసి. అప్పటిలోపే మంచిగా వాచ్ అవర్ పెరుగుతుంది, కానీ సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. కానీ ఇదైతే బాగా పెరుగుతుంది అనమాట. మళ్ళీ పెట్టలేదు అనుకోండి, ఇంతగా కష్టపడింది అలా తగ్గిపోతుంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు లాంగ్ వీడియో పెడదాం కదా అని చెప్పేసి పెడుతున్నాను. ఈ మధ్యేమో వీళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే యాత్రకి వెళ్తారనమాట. బస్సులో యాత్రే చాలా బాగుంటుంది అనమాట. 12 days అనమాట వాళ్ళు తీసుకెళ్తుంటారు. ఇక్కడ మా పాప పుట్టక ముందు అప్పుడు వెళ్ళాము బట్ట, కాశీ వెళ్ళాము, కలకత్తా, చాలా సూపర్గా, అయోధ్య ఇవన్నీ కూడా. ఇప్పుడేమో వీళ్ళు వెళ్తున్నారు. నాకైతే కుదరదు కదా, ఈ వర్క్లు, పాప స్కూల్ ఇవన్నీ కుదరవు కదా. మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఎక్కడికి మధురై వెళ్తారు, తిరుపతి, అరుణాచలం, రామేశ్వరం, చాలా దిక్కులకు వెళ్తున్నారు అనమాట సూపర్గా. అగో మా అమ్మగారు వచ్చారు కదా, పాల ప్యాకెట్కి టీకి అని చెప్పేసి నా కోసం అనమాట. ఏదో ఒకటి పాపం వస్తూనే ఉంటారు, కష్టపడతారు అలాగన.
ఆ తర్వాత ఏమో పాల ప్యాకెట్ తెచ్చేసారు కదా, టీ పెట్టుకోను అనమాట. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశానంటే వర్క్ మనకి 10:30 కంప్లీట్ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు వర్క్ చేయాలి. చెప్పాను కదా న్యూస్ పేపర్ వర్క్ అని, డీటీపీ వర్క్ అని. నేను నేర్పించేది ఏంటంటే డీటీపీ టైపింగ్ వర్క్, ఫోటోషాప్, డిజైనింగ్, న్యూస్ పేపర్ వర్క్, తర్వాత ఏమో ఎంఎస్ ఆఫీస్, టాలీ, టైపింగ్ ఇవన్నమాట. బయట వాళ్ళకి ఒక్కొక్కరు వస్తూనే ఉంటున్నారు అనమాట స్టూడెంట్స్. రోజుకు 1 అవర్ చెప్పిన. ఇప్పుడు బయటికి వెళ్ళి దూరంగా నేర్చుకోవడం అంటే చాలా కష్టం కదా, చుట్టువైపుల ఒకరి నుంచి ఒకరు అలాగా. పర్లేదు, బాగానే వస్తున్నారు స్టూడెంట్స్ కూడానా. చక్కగా ఏముంది, స్నేహ స్కూల్కి వెళ్ళిన టైంలోనే, మిగతా టైంలోని మార్నింగ్ టైంలో వీళ్ళకి నేర్పిస్తుంటే చక్కగా అయిపోతుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఇది లంచ్ అవర్, అదే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను. గట్టిగా స్టార్ట్ చేయాలంటే నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. వర్క్ నా పర్సనల్ వర్క్ అనమాట అది. అవన్నీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. మార్నింగ్ అంటే క్లాసు, మధ్యాహ్నం వరకు పాప స్కూలు, తర్వాత దాన్ని తీసుకురావటం, తర్వాత దాంతో ఎక్కువ స్పెండ్ చేయటం. ఈవినింగ్ నుంచి అమ్మ వాళ్ళ దగ్గర తను ఆడుకుంటుంది అనమాట ఎక్కువ. మరి తర్వాత ఈవినింగ్ నుంచి నాకు చూడటం కుదరదు కదా అసలు. అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తాను తను. నేను ఇక్కడేమో నా వర్క్ నేను చేసుకుంటాను అనమాట. తర్వాత మధ్యాహ్నం ప్రశాంతంగా హాయిగా ఆ టైం తీసుకొని కొంతసేపు మళ్ళీ సిస్టమ్ ఆపి దేవుడి దండం పెట్టేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఎంతసేపు మా పాప డాడీ 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 ఇదే అడుగుతుందన్నమాట. ఈరోజు ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను కదా, టీ తాగేసాం అనుకోండి కొంచెం మంచిగా మైండ్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు అనమాట. అంటే ఫుల్గా ఈరోజు మంచిగా లీవ్ తీసుకుందామా, హాయిగా ఉందాం అనుకున్నాను. కాకపోతే సడన్గా వర్క్ చేయాలన్నమాట. ఏముంది, బయటకు వెళ్ళకుండా అంతా ఇంట్లోనే కనుక మనం అసలు గుమ్మం దాటి బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. మన చేతిలో వర్క్ ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నిజంగా చెప్తున్నాను. డబ్బులు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు దాచుకోండి, డబ్బులు మాత్రం సంపాదించండి. డబ్బులు ఉంటేనే ఏదైనా సరే, బంధమైన, ప్రేమైన ఏదైనా సరే డబ్బుల ద్వారా ఉంటుంది. డబ్బులు ఉంటేనే ఫస్ట్ మాత్రం ఎవరు ఏమైనా సరే, బంధాలు గట్రా కాదు, ఫస్ట్ డబ్బులు ఉంటేనే విలువ ఏదైనా సరే. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు దాచుకోండి, కష్టపడండి, ఇంట్లో మంచిగా వర్క్లు చేసుకోండి, మంచిగా నేర్చుకోండి. బయటికి వెళ్ళకుండా అంతా ఇంట్లోనే అనమాట. నాలాగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆటోలకి బయటికి వెళ్ళి ట్రావెలింగ్ చేసి అవన్నీ ఏమీ అక్కర్లేదు. మంచిగా చదువుకోవాలి. ఫస్ట్ మనసుకి చదువు ఎక్కువగా ఉండాలి. తర్వాత వర్క్, మన స్కిల్ అనేది మంచిగా కంప్యూటర్ నేర్చుకుని ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు నేను చూడండి మెయింటైన్ చేసుకుంటున్నాను కదా, అలాగనమాట. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఫుల్గా లాస్ట్ వరకు చెప్తున్నాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి.